ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని దెర్ ఇస్ నో రూల్, పరిపాలన లేని కాలాన్ని చూస్తూ ఉన్నాం. ఎవడిష్టం వాడిది. అదానీల్ని అంబానీల్ని పెంచి పెద్ద చేసే మోడీ ఒకవైపున, ఇసుక లిక్కర్ పేరు మీద తన వాళ్ళని పెద్దవాళ్ళు చేసే జగన్మోహన్ రెడ్డి ఇంకో వైపున సామాన్య పిల్లల జీవితాలని మొత్తం నాశనం చేస్తూ ఉన్నామనే సంగతి మీకు గుర్తు చేస్తూ మనం గుర్తు తెచ్చుకుంటూ 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఒక ధిక్కార కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తూ ఉంది. నిరసన కార్యక్రమాన్ని చేయమని. అంతేకాకుండా గవర్నర్ బంగళా అట్లా గవర్నర్ యొక్క ఘరావ్ కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేశాం. విజయవాడలో 5వ తారీఖున ఆల్ ఇండియా లెవెల్లో సీనియర్ లీడర్లు అందరూ కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఇంటిని ముట్టించడానికి వెళ్తూ ఉన్నారు. అట్లాగే ఎంపీలు అందరూ కూడా రాష్ట్రపతి భవన్కి మార్చిగా పోతూ ఉన్నారు. టు సేవ్ ద ఇండియా అండ్ ఇండియన్ పీపుల్, వీళ్ళ యొక్క అట్రాసిటీస్ నుంచి కాపాడేందుకోసం ఆ కార్యక్రమం జయప్రదం చేయమని కోరుతా ఉన్నాం. అది అయిపోయిన తర్వాత ఐ ఆమ్ రిక్వెస్టింగ్ ప్రజలందరూ కూడా కలిసి రమ్మని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే అదుపు లేకుండా పోలీసు రాజ్యాన్ని నడిపించే కాలాన్ని చూస్తూ ఉన్నాం. దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే భారతీయ జనతా పార్టీ స్వాతంత్రోద్యమానికి ఆ రోజు లేదు, కానీ ఆర్ఎస్ఎస్ స్వాతంత్రోద్యమానికి ద్రోహం చేస్తే ఈ రోజున ఎక్కడా లేని విధంగా ఎగరేసుకుని వస్తూ ఉన్నారు. వీళ్ళ యొక్క ద్రోహాన్ని కప్పిపుచ్చుకునేందుకోసం 9 నుంచి 14 వరకు అన్ని జిల్లాల్లో 75 కిలోమీటర్ల పాదయాత్ర కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఈ దేశం నేటి పరిస్థితులు ఆనాటి స్వాతంత్రోద్యమం చెప్పే విధంగా, అట్లాగే దామోదర్ సంజయ్ లాంటి వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ వారి యొక్క సేవల్ని కూడా చెప్పుకుంటూ మిగతా అందరి యొక్క త్యాగాల్ని చెప్పుకుంటూ బీజేపీ చేసే ద్రోహాన్ని కూడా చెప్పుకుంటూ ఈ దేశాన్ని నిర్మించిన పార్టీగా ముందుకెళ్తా ఉన్నాం. అందరి యొక్క మద్దతు కోరుతా ఉన్నాం. అట్లాగే 15వ తారీఖున అన్ని జిల్లా కేంద్రాల్లో వినూత్నంగా స్వాతంత్ర ఉత్సవం జరుపుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది. అందరినీ కోరుతా ఉన్నాం. ఈ రోజున ఈ దేశం గురించి పట్టించుకోని వాళ్ళు, ప్రజల్ని గురించి పట్టించుకోని వాళ్ళు, దేశ స్వాతంత్ర ఉద్యమానికి ద్రోహం చేసిన వాళ్ళు ఈ రోజున రాజ్యంలో పరిపాలించి అబద్ధాలు చెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందరినీ గమనించమని కోరుకుంటూ 5వ తారీఖున ధరల పెరుగుదల, అగ్నిపత్ లాంటి అవివేక పనులతో పాటుగా రోజుకి దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి ఈ దేశంలో 150 లక్షల కోట్లు ఆయన చేస్తే ఈయన అసలు సంవత్సరం వచ్చి ఇంకా 3 సంవత్సరాలకి 5 లక్షల 6 లక్షల కోట్లు అమ్మేసే పరిస్థితి దగ్గర ఉంటే ఆఖరికి మొత్తం ఈ దేశాన్ని అప్పుల రూపంలో అమ్మేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఎదుర్కోబోతూ ఉంది. మిమ్మల్ని అందరి యొక్క మద్దతు కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని దెర్ ఇస్ నో రూల్, పరిపాలన లేని కాలాన్ని చూస్తూ ఉన్నాం. ఎవడిష్టం వాడిది. అదానీల్ని అంబానీల్ని పెంచి పెద్ద చేసే మోడీ ఒకవైపున, ఇసుక లిక్కర్ పేరు మీద తన వాళ్ళని పెద్దవాళ్ళు చేసే జగన్మోహన్ రెడ్డి ఇంకో వైపున సామాన్య పిల్లల జీవితాలని మొత్తం నాశనం చేస్తూ ఉన్నామనే సంగతి మీకు గుర్తు చేస్తూ మనం గుర్తు తెచ్చుకుంటూ 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఒక ధిక్కార కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తూ ఉంది. నిరసన కార్యక్రమాన్ని చేయమని. అంతేకాకుండా గవర్నర్ బంగళా అట్లా గవర్నర్ యొక్క ఘరావ్ కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేశాం. విజయవాడలో 5వ తారీఖున ఆల్ ఇండియా లెవెల్లో సీనియర్ లీడర్లు అందరూ కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఇంటిని ముట్టించడానికి వెళ్తూ ఉన్నారు. అట్లాగే ఎంపీలు అందరూ కూడా రాష్ట్రపతి భవన్కి మార్చిగా పోతూ ఉన్నారు. టు సేవ్ ద ఇండియా అండ్ ఇండియన్ పీపుల్, వీళ్ళ యొక్క అట్రాసిటీస్ నుంచి కాపాడేందుకోసం ఆ కార్యక్రమం జయప్రదం చేయమని కోరుతా ఉన్నాం. అది అయిపోయిన తర్వాత ఐ ఆమ్ రిక్వెస్టింగ్ ప్రజలందరూ కూడా
కలిసి రమ్మని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే అడ్డు అదుపు లేకుండా పోలీసు రాజ్యాన్ని నడిపించే కాలాన్ని చూస్తూ ఉన్నాం. దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే భారతీయ జనతా పార్టీ స్వాతంత్రోద్యమానికి ఆ రోజు లేదు, కానీ ఆర్ఎస్ఎస్ స్వాతంత్రోద్యమానికి ద్రోహం చేస్తే ఈరోజు ఎక్కడా లేని విధంగా ఎగిరేసుకుని వస్తూ ఉన్నారు. వీళ్ళ యొక్క ద్రోహాన్ని కప్పిపుచ్చుకునేందుకోసం 9 నుంచి 14 వరకు అన్ని జిల్లాల్లో 75 కిలోమీటర్ల పాదయాత్ర కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఈ దేశం నేటి పరిస్థితులు ఆనాటి స్వాతంత్రోద్యమం చెప్పే విధంగా, అట్లాగే దామోదర్ సంజయ్ లాంటి వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ వారి యొక్క సేవల్ని కూడా చెప్పుకుంటూ మిగతా అందరి యొక్క త్యాగాల్ని చెప్పుకుంటూ బీజేపీ చేసే ద్రోహాన్ని కూడా చెప్పుకుంటూ ఈ దేశాన్ని నిర్మించిన పార్టీగా ముందుకెళ్తా ఉన్నాం. అందరి యొక్క మద్దతు కోరుతా ఉన్నాం. అట్లాగే 15వ తారీఖున అన్ని జిల్లా కేంద్రాల్లో వినూత్నంగా స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది. అందరినీ కోరుతా ఉన్నాం. ఈ రోజున ఈ దేశం గురించి పట్టించుకోని వాళ్ళు, ప్రజల్ని గురించి పట్టించుకోని వాళ్ళు, దేశ స్వాతంత్ర ఉద్యమానికి ద్రోహం చేసిన వాళ్ళు ఈ రోజున రాజ్యంలో పరిపాలించి అబద్ధాలు చెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందరినీ గమనించమని కోరుకుంటూ 5వ తారీఖున ధరల పెరుగుదల, అగ్నిపత్ లాంటి అవివేక పనులతో పాటుగా రోజు రోజుకి దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి ఈ దేశంలో 150 లక్షల కోట్లు ఆయన చేస్తే ఈయన అసలు సంవత్సరం వచ్చి ఇంకా 3 సంవత్సరాలకి 5 లక్షల 6 లక్షల కోట్లు అమ్మేసే పరిస్థితి దగ్గర ఉంటే ఆఖరికి మొత్తం ఈ దేశాన్ని అప్పుల రూపంలో అమ్మేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఎదుర్కోబోతూ ఉంది. మిమ్మల్ని అందరి యొక్క మద్దతు కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని దెర్ ఇస్ నో రూల్, పరిపాలన లేని కాలాన్ని చూస్తూ ఉన్నాం. ఎవడిష్టం వాడిది. అదానీల్ని అంబానీల్ని పెంచి పెద్ద చేసే మోడీ ఓవైపున, ఇసుక లిక్కర్ పేరు మీద తన వాళ్ళని పెద్దవాళ్ళు చేసే జగన్మోహన్ రెడ్డి ఇంకో వైపున సామాన్య పిల్లల జీవితాలని మొత్తం నాశనం చేస్తూ ఉన్నామనే సంగతి గుర్తు చేస్తూ మనం గుర్తు తెచ్చుకుంటూ 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఒక ధిక్కార కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తూ ఉంది. నిరసన కార్యక్రమాన్ని చేయమని. అంతేకాకుండా గవర్నర్ బంగళా అట్లా గవర్నర్ యొక్క ఘరావ్ కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేశాం. విజయవాడలో 5వ తారీఖున ఆల్ ఇండియా లెవెల్లో సీనియర్ లీడర్లు అందరూ కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఇంటిని ముట్టించడానికి వెళ్తూ ఉన్నారు. అట్లాగే ఎంపీలు అందరూ కూడా రాష్ట్రపతి భవన్కి మార్చిగా పోతూ ఉన్నారు. టు సేవ్ ద ఇండియా అండ్ ఇండియన్ పీపుల్, వీళ్ళ యొక్క అట్రాసిటీస్ నుంచి కాపాడేందుకోసం ఆ కార్యక్రమం జయప్రదం చేయమని కోరుతా ఉన్నాం. అది అయిపోయిన తర్వాత ఐ ఆమ్ రిక్వెస్టింగ్ ప్రజలందరూ కూడా కలిసి రమ్మని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే అడ్డు అదుపు లేకుండా పోలీసు రాజ్యాన్ని నడిపించే కాలాన్ని చూస్తూ ఉన్నాం. దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే భారతీయ జనతా పార్టీ స్వాతంత్రోద్యమానికి ఆ రోజు లేదు, కానీ ఆర్ఎస్ఎస్ స్వాతంత్రోద్యమానికి ద్రోహం చేస్తే ఈరోజు ఎక్కడా లేని విధంగా ఎగిరేసుకుని వస్తూ ఉన్నారు. వీళ్ళ యొక్క ద్రోహాన్ని కప్పిపుచ్చుకునేందుకోసం 9 నుంచి 14 వరకు అన్ని జిల్లాల్లో 75 కిలోమీటర్ల పాదయాత్ర కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఈ దేశం నేటి పరిస్థితులు ఆనాటి స్వాతంత్రోద్యమం చెప్పే విధంగా, అట్లాగే దామోదర్ సంజయ్ లాంటి వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ వారి యొక్క సేవల్ని కూడా చెప్పుకుంటూ మిగతా అందరి యొక్క త్యాగాల్ని చెప్పుకుంటూ బీజేపీ చేసే ద్రోహాన్ని కూడా చెప్పుకుంటూ ఈ దేశాన్ని నిర్మించిన పార్టీగా ముందుకెళ్తా ఉన్నాం. అందరి యొక్క మద్దతు కోరుతా ఉన్నాం. అట్లాగే 15వ తారీఖున అన్ని జిల్లా కేంద్రాల్లో వినూత్నంగా స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది. అందరినీ కోరుతా ఉన్నాం. ఈ రోజున ఈ దేశం గురించి పట్టించుకోని వాళ్ళు, ప్రజల్ని గురించి పట్టించుకోని వాళ్ళు, దేశ స్వాతంత్ర ఉద్యమానికి ద్రోహం చేసిన వాళ్ళు ఈ రోజున రాజ్యంలో పరిపాలించి అబద్ధాలు చెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందరినీ గమనించమని కోరుకుంటూ 5వ తారీఖున ధరల పెరుగుదల, అగ్నిపత్ లాంటి అవివేక పనులతో పాటుగా రోజు రోజుకి దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి ఈ దేశంలో 150 లక్షల కోట్లు ఆయన చేస్తే ఈయన అసలు సంవత్సరం వచ్చి ఇంకా 3 సంవత్సరాలకి 5 లక్షల 6 లక్షల కోట్లు అమ్మేసే పరిస్థితి దగ్గర ఉంటే ఆఖరికి మొత్తం ఈ దేశాన్ని అప్పుల రూపంలో అమ్మేసే కార్యక్రమాన్ని
కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఎదుర్కోబోతా ఉంది. మిమ్మల్ని అందరి యొక్క మద్దతు కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని దెర్ ఇస్ నో రూల్, పరిపాలన లేని కాలాన్ని చూస్తూ ఉన్నాం. ఎవడిష్టం వాడిది. అదానీల్ని అంబానీల్ని పెంచి పెద్ద చేసే మోడీ ఒకవైపున, ఇసుక లిక్కర్ పేరు మీద తన వాళ్ళని పెద్దవాళ్ళు చేసే జగన్మోహన్ రెడ్డి ఇంకో వైపున సామాన్య పిల్లల జీవితాలని మొత్తం నాశనం చేస్తూ ఉన్నామనే సంగతి మీకు గుర్తు చేస్తూ మనం గుర్తు తెచ్చుకుంటూ 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఒక ధిక్కార కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తూ ఉంది. నిరసన కార్యక్రమాన్ని చేయమని. అంతేకాకుండా గవర్నర్ బంగళా అట్లా గవర్నర్ యొక్క ఘరావ్ కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేశాం. విజయవాడలో 5వ తారీఖున ఆల్ ఇండియా లెవెల్లో సీనియర్ లీడర్లు అందరూ కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఇంటిని ముట్టించడానికి వెళ్తూ ఉన్నారు. అట్లాగే ఎంపీలు అందరూ కూడా రాష్ట్రపతి భవన్కి మార్చిగా పోతూ ఉన్నారు. టు సేవ్ ద ఇండియా అండ్ ఇండియన్ పీపుల్, వీళ్ళ యొక్క అట్రాసిటీస్ నుంచి కాపాడేందుకోసం ఆ కార్యక్రమం జయప్రదం చేయమని కోరుతా ఉన్నాం. అది అయిపోయిన తర్వాత ఐ ఆమ్ రిక్వెస్టింగ్ ప్రజలందరూ కూడా కలిసి రమ్మని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే అదుపు లేకుండా పోలీసు రాజ్యాన్ని నడిపించే కాలాన్ని చూస్తూ ఉన్నాం. దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే భారతీయ జనతా పార్టీ స్వాతంత్రోద్యమానికి ఆ రోజు లేదు, కానీ ఆర్ఎస్ఎస్ స్వాతంత్రోద్యమానికి ద్రోహం చేస్తే ఈరోజు ఎక్కడా లేని విధంగా ఎగిరేసుకుని వస్తూ ఉన్నారు. వీళ్ళ యొక్క ద్రోహాన్ని కప్పిపుచ్చుకునేందుకోసం 9 నుంచి 14 వరకు అన్ని జిల్లాల్లో 75 కిలోమీటర్ల పాదయాత్ర కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఈ దేశం నేటి పరిస్థితులు ఆనాటి స్వాతంత్రోద్యమం చెప్పే విధంగా, అట్లాగే దామోదర్ సంజయ్ లాంటి వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ వారి యొక్క సేవల్ని కూడా చెప్పుకుంటూ మిగతా అందరి యొక్క త్యాగాలను చెప్పుకుంటూ బీజేపీ చేసే ద్రోహాన్ని కూడా చెప్పుకుంటూ ఈ దేశాన్ని నిర్మించిన పార్టీగా ముందుకెళ్తా ఉన్నాం. అందరి యొక్క మద్దతు కోరుతా ఉన్నాం. అట్లాగే 15వ తారీఖున అన్ని జిల్లా కేంద్రాల్లో వినూత్నంగా స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది. అందరినీ కోరుతా ఉన్నాం. ఈ రోజున ఈ దేశం గురించి పట్టించుకోని వాళ్ళు, ప్రజల్ని గురించి పట్టించుకోని వాళ్ళు, దేశ స్వాతంత్ర ఉద్యమానికి ద్రోహం చేసిన వాళ్ళు ఈ రోజున రాజ్యంలో పరిపాలించి అబద్ధాలు చెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందరినీ గమనించమని కోరుకుంటూ 5వ తారీఖున ధరల పెరుగుదల, అగ్నిపత్ లాంటి అవివేక పనులతో పాటుగా రోజుకి దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి దేశంలో 150 లక్షల కోట్లు ఆయన చేస్తే ఈయన అసలు సంవత్సరం వచ్చి ఇంకా 3 సంవత్సరాలకి 5 లక్షల 6 లక్షల కోట్లు అమ్మేసే పరిస్థితి దగ్గర ఉంటే ఆఖరికి మొత్తం ఈ దేశాన్ని అప్పుల రూపంలో అమ్మేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఎదుర్కోబోతా ఉంది. మిమ్మల్ని అందరి యొక్క మద్దతు కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని దెర్ ఇస్ నో రూల్, పరిపాలన లేని కాలాన్ని చూస్తూ ఉన్నాం. ఎవడిష్టం వాడిది. అదానీల్ని అంబానీల్ని పెంచి పెద్ద చేసే మోడీ ఒకవైపున, ఇసుక లిక్కర్ పేరు మీద తన వాళ్ళని పెద్దవాళ్ళు చేసే జగన్మోహన్ రెడ్డి ఇంకో వైపున సామాన్య పిల్లల జీవితాలని మొత్తం నాశనం చేస్తూ ఉన్నామనే సంగతి మీకు గుర్తు చేస్తూ మనం గుర్తు తెచ్చుకుంటూ 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఒక ధిక్కార కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తూ ఉంది. నిరసన కార్యక్రమాన్ని చేయమని. అంతేకాకుండా గవర్నర్ బంగళా అట్లా గవర్నర్ యొక్క ఘరావ్ కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేశాం. విజయవాడలో 5వ తారీఖున ఆల్ ఇండియా లెవెల్లో సీనియర్ లీడర్లు అందరూ కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఇంటిని ముట్టించడానికి వెళ్తూ ఉన్నారు. అట్లాగే ఎంపీలు అందరూ కూడా రాష్ట్రపతి భవన్కి మార్చిగా పోతూ ఉన్నారు. టు సేవ్ ద ఇండియా అండ్ ఇండియన్ పీపుల్, వీళ్ళ యొక్క అట్రాసిటీస్ నుంచి కాపాడేందుకోసం
ఆ కార్యక్రమం జయప్రదం చేయమని కోరుతా ఉన్నాం. అది అయిపోయిన తర్వాత ఐ ఆమ్ రిక్వెస్టింగ్ ప్రజలందరూ కూడా కలిసి రమ్మని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే అడ్డు అదుపు లేకుండా పోలీసు రాజ్యాన్ని నడిపించే కాలాన్ని చూస్తూ ఉన్నాం. దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే భారతీయ జనతా పార్టీ స్వాతంత్రోద్యమానికి ఆ రోజు లేదు, కానీ ఆర్ఎస్ఎస్ స్వాతంత్రోద్యమానికి ద్రోహం చేస్తే ఈరోజు ఎక్కడా లేని విధంగా ఎగరేసుకుని వస్తూ ఉన్నారు. వీళ్ళ యొక్క ద్రోహాన్ని కప్పిపుచ్చుకునేందుకోసం 9 నుంచి 14 వరకు అన్ని జిల్లాల్లో 75 కిలోమీటర్ల పాదయాత్ర కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఈ దేశం నేటి పరిస్థితులు ఆనాటి స్వాతంత్రోద్యమం చెప్పే విధంగా, అట్లాగే దామోదర్ సంజయ్ లాంటి వాళ్ళని గుర్తించుకుంటూ వారి యొక్క సేవల్ని కూడా చెప్పుకుంటూ మిగతా అందరి యొక్క త్యాగాల్ని చెప్పుకుంటూ బీజేపీ చేసే ద్రోహాన్ని కూడా చెప్పుకుంటూ ఈ దేశాన్ని నిర్మించిన పార్టీగా ముందుకెళ్తా ఉన్నాం. అందరి యొక్క మద్దతు కోరుతా ఉన్నాం. అట్లాగే 15వ తారీఖున అన్ని జిల్లా కేంద్రాల్లో వినూత్నంగా స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది. అందరినీ కోరుతా ఉన్నాం. ఈ రోజున ఈ దేశం గురించి పట్టించుకోని వాళ్ళు, ప్రజల్ని గురించి పట్టించుకోని వాళ్ళు, దేశ స్వాతంత్ర ఉద్యమానికి ద్రోహం చేసిన వాళ్ళు ఈ రోజున రాజ్యంలో పరిపాలించి అబద్ధాలు చెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందరినీ గమనించమని కోరుకుంటూ 5వ తారీఖున ధరల పెరుగుదల, అగ్నిపత్ లాంటి అవివేక పనులతో పాటుగా రోజు రోజుకి దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి ఈ దేశంలో 150 లక్షల కోట్లు ఆయన చేస్తే ఈయన అసలు సంవత్సరం వచ్చి ఇంకా 3 సంవత్సరాలకి 5 లక్షల 6 లక్షల కోట్లు అమ్మేసే పరిస్థితి దగ్గర ఉంటే ఆఖరికి మొత్తం ఈ దేశాన్ని అప్పుల రూపంలో అమ్మేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఎదుర్కోబోతూ ఉంది. మిమ్మల్ని అందరి యొక్క మద్దతు కోరుతా ఉన్నాం.